మన ఓఆర్ఎస్ఎల్ అవేర్‌నెస్ వీడియోలో మెడిసిన్స్ ఎక్కువ ప్రిఫర్ చేయకండి. దీని గురించి తర్వాత చెప్తానని చెప్పా కదా! అయితే మనకి జలుబు చేసినా, జ్వరం వచ్చినా అంటే చిన్న చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు ఏదైనా గానీ టాబ్లెట్స్ వాడడం మనకి అలవాటయిపోయింది. మళ్ళీ చెప్తున్నా టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయకండి. యూజ్ చేయండి. కానీ ఎక్కువ యూజ్ చేయకండి. ఎందుకంటే మనం ఏదన్నా మెడిసిన్ తీసుకున్నప్పుడు అది మన ఆహార నాళం నుంచి అంటే ఇలాగ ఇక్కడి నుంచి మన డైజెస్టివ్ సిస్టమ్‌లోకెళ్ళిద్ది. ఇక్కడ కడుపులో అది ప్రాసెస్ అయ్యే టైంలో మన కడుపు వికారంగా అనిపించడం, అప్సెట్‌గా అనిపించడం, మలబద్ధకంగా అనిపించడం, ఉబ్బరంగా అనిపించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మన డైజెస్టివ్ సిస్టమ్‌లో ఇది ప్రాసెస్ అయ్యే టైంలో గ్యాస్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తా ఉంటాయి. లైక్ డాక్టర్స్ మీకు ఏ మెడిసిన్ ఇచ్చినా గానీ వాటితో పాటు గ్యాస్ టాబ్లెట్స్ కూడా ఇస్తారు. టాబ్లెట్ డైజెస్టివ్ సిస్టమ్ నుంచి బ్లడ్‌లో కలిసిద్ది. అది కలిస్తే ఓకే. డైజెస్ట్ అవ్వకుండా ఇంకా డైజెస్టివ్ సిస్టమ్‌లోనే ఉందనుకోండి. టైఫాయిడ్ రావడం, తర్వాత అది కామెర్లుగా మారడం ఇలాంటివి జరిగి మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంది. అయితే ఆ టాబ్లెట్ బ్లడ్‌లో కలిసిద్ది కదా! బ్లడ్ ఎక్కడ ఉంటది? మన వెయిన్స్‌లో. వెయిన్స్ అంటే నరాలు. నరాల్లో ఉంటది. నరాల్లో కలిసినప్పుడు ఆ డ్రగ్ వల్ల మన వెయిన్ సిస్టమ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అంటే నరాల వీక్‌నెస్ రావడం అలాంటివి. బ్లడ్ నరాల్లో కలవడం వల్ల మనకి స్కిన్ అలర్జీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ బ్లడ్‌లో కలిసిన మెడిసిన్ లివర్‌లోకెళ్ళి అక్కడ మెడిసిన్‌ని గ్రేడింగ్ చేసిద్ది. మెడిసిన్‌ని గ్రేడింగ్ చేయడం ఏంటనుకుంటున్నారా? మనం తీసుకునే ఒక టాబ్లెట్‌లోనే 2 టైప్స్ ఉంటాయి. యాక్టివ్ ఇంగ్రీడియంట్, ఇన్‌యాక్టివ్ ఇంగ్రీడియంట్. యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటే మనకి ఏం కావాలి? అంటే డ్రగ్. మనకేదన్నా జబ్బు చేస్తే మనం ఒక మెడిసిన్ తీసుకుంటాం కదా! ఆ మెడిసిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్‌లో ఉంటది. ఇన్‌యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటే లైక్ ఒక్కో మెడిసిన్ ఒక్కో కలర్‌లో ఉంటది. ఒక్కో మెడిసిన్ ఒక్కో షేప్‌లో ఉంటది. కొన్ని మెడిసిన్స్ కొంచెం స్మెల్ వస్తా ఉంటాయి. ఆ స్మెల్ పోవడానికి కొన్ని కెమికల్స్ కలుపుతారు. ఇవన్నీ ఇన్‌యాక్టివ్ ఇంగ్రీడియంట్. లివర్ అనేది దాన్ని గ్రేడింగ్ చేసి ఇన్‌యాక్టివ్ ఇంగ్రీడియంట్స్‌ని మన యూరిన్ రూపంలో బయటికి పంపించేసిద్ది. ఈ ప్రాసెస్ అంతా లివర్ చేసిద్ది కదా! ఎక్కువ టాబ్లెట్స్ వాడడం వల్ల లివర్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. లివర్ నుంచి మనకు కావాల్సిన యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంది కదా! మనకు కావాల్సిన యాక్టివ్ ఇంగ్రీడియంట్ లివర్ ద్వారా కిడ్నీకి చేరి, కిడ్నీ నుంచి హార్ట్‌కి చేరి, హార్ట్ నుంచి బ్రెయిన్‌కి చేరి, మన శరీరం ఉన్న ప్రతి భాగానికి అది చేరి, అది ఎక్కడ పని చేయాలో అక్కడే పని చేసిద్ది. ఈ ప్రాసెస్‌లో లివర్ డ్యామేజ్, హార్ట్ డ్యామేజ్, బ్రెయిన్ డ్యామేజ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకనే మెడిసిన్స్ ఎక్కువ వాడకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ టు ఫాలో.